నా పేరు పాలేటి ఉపేంద్ర అండి. నేను నేతాజీ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీ. ఇంతకుముందు మాట్లాడిన నాగేశ్వరరావు గారు అధ్యక్షులు, ఆ పక్కన ఉన్న వెంకటేశ్వరరావు గారు ట్రెజరర్. ఆయన ఇలా అసోసియేషన్ టీం అంతా వచ్చాము. మిగతా సభ్యులు కూడా చాలామంది వచ్చారు ఇక్కడికి. ఈ ఇష్యూకి మూలం ఏంటంటే, ఒరిజినల్గా ఇది మేమంతా కూడా 86, 87లో ప్లాట్లు కొనుక్కున్నామండి. అప్పటికి మా పెళ్ళిళ్ళు కూడా కాలేదు ఒక రకంగా. అప్పుడు కొనుక్కున్న ప్లాట్లు 2004 కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 4 రోజులకే ఈ ఫైల్ ఒకటి సంతకం పెట్టారు. న్యూ సర్వే నెంబర్లని క్రియేట్ చేసి అమీన్పూర్ శివార్లో 1169, 1170, 1171 ఈ 3 సర్వే నెంబర్లు, ఒక దొంగ సర్వే నెంబర్లు అక్కడ ఒక పాండురంగారెడ్డి అనే ఒక ఆయన పేరు మీద ఎప్పుడో ఇనాం ఇచ్చిన ల్యాండ్ డాక్యుమెంట్లు, ఆయన ముస్లింలకి ఇచ్చిన ఇనాం డాక్యుమెంట్లు కొనుక్కొని, పాత రోజుల్లో ఆయన విలేజ్ సర్వే అయింది 1940స్లో విలేజ్ సర్వే అయింది, టోటల్ ఆ ఏరియా సర్వే. ఆ సర్వేలో ఆ డాక్యుమెంట్ సంబంధించి వాళ్ళకి 210 ఎకరాలు అలాట్ చేయడం జరిగింది. అక్కడ ఇనాం ఇచ్చిన డాక్యుమెంటు రాసిస్తారు తప్పితే అక్కడ పట్టా ప్రకారం లేకపోతే వాళ్ళు కొనుక్కున్నదో కాదు కనుక వాళ్ళకి కావాల్సినంత ఒకే చోట దొరకదు. సో ఆ ఆస్పెక్ట్లో అక్కడ ఉన్న ల్యాండ్ వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. ఇప్పట్లో అది అయిపోయిన తర్వాత 60s, 70s మధ్యలో వాళ్ళు ఆ 2 డాక్యుమెంట్లు ఒక 3,000 రూపాయలు ఇచ్చి వాళ్ళు కొనుక్కొని అప్పటి నుంచి వాళ్ళు ఆధీనంలో ఉంచుకున్నారు. 2000 వచ్చేసరికి అదే ల్యాండ్ ఎకరం ₹1,00,00,000 దాకా పలకటం వచ్చింది. అది ఎప్పుడైతే ₹1,00,00,000 రేంజ్కి వచ్చిందో వాళ్ళకి దీని మీద ఆశ పుట్టింది. ఈ తెలంగాణ హద్దుల్లో అక్కడక్కడ ఎక్సెస్ ల్యాండ్లు ఉంటాయంట, అది మరి మీకు అందరికీ తెలిసే ఉన్న విషయమేమో. దాన్ని దృష్టిలో పెట్టుకొని సర్వే వాళ్ళని 2 జిల్లాలకి సరిహద్దు, అక్కడ 3 విలేజ్లకి సరిహద్దు, 2 జిల్లాల బోర్డరు కరెక్ట్ చేసినట్టు. అది చేయాలంటే 2 జిల్లాల అధికారులు కలిసి కరెక్ట్ చేయాలి. కానీ చేసింది ఒకే జిల్లా అధికారి, అది కూడా ఒక ఏడీ, అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే. హై లెవెల్ అథారిటీ ఎంక్వైరీ చేసి కానీ దాని మీద కమిటీ వేసి కానీ ఏం చేయాల. వాళ్ళు చేసి వాళ్ళ దగ్గర ఒక రకంగా అమ్ముడు పోయి వాళ్ళకి అది సర్వే బౌండరీస్ యాక్ట్ ఫాలో కాకుండా దాన్ని వాళ్ళకి 3 సర్వే నెంబర్లు క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఇది బ్యాక్గ్రౌండ్ ఇష్యూ ఈ మా సమస్యకి. మాకు ఎప్పుడైతే 2006లో మమ్మల్ని కృష్ణరాజు గారు అనే అతను ఓవర్ నైట్ మా లేఅవుట్లోకి వచ్చి మమ్మల్ని జరపడానికి ఎంక్రోచ్మెంట్కి ట్రై చేశాడో, ఆ రోజు మాకు ఇష్యూ తెలియదు. ఈ ఇష్యూ అంతా కూడా అక్కడి నుంచి మేము కోర్టుకు వెళ్ళటం, ఆ కోర్టులో స్టే తెచ్చుకోవటం, తెచ్చుకున్న తర్వాత కోర్టు నుంచి కొన్ని సర్వే ఆర్డర్లు రావటం, ఆ సర్వేని కూడా వాళ్ళు మేనేజ్ చేయటం, ఎలా మేనేజ్ చేస్తున్నారు అని మాకు వచ్చిన డౌట్స్ మీద మేము డెప్త్కి వెళ్ళినప్పుడు ఈ విషయాలన్నీ మాకు బయటకు వచ్చినాయి. కొత్త సర్వే నెంబర్లు సృష్టించారని, దీని మూలంగానే వాళ్ళు సర్వే మనకి ప్రాపర్గా న్యాయం జరగట్లేదు అనేది మాకు అర్థమయ్యి, అప్పుడు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని ఆ తర్వాత మేము డిపార్ట్మెంట్ని అప్రోచ్ అయ్యి ఈ 3 సర్వే నెంబర్లు కూడా గౌరవనీయ అప్పుడు వెంకటరామరెడ్డి గారు జాయింట్ కలెక్టర్గా ఉన్నారు, ఆయన సర్వే ఒక రోజంతా ఆయన ఈ సబ్జెక్ట్ మీదే కూర్చొని అందరు ఆఫీసర్లను పెట్టుకొని ఎంక్వైరీ చేసి దీని మీద ఒక డీటెయిల్ రిపోర్ట్ రాసి పంపించారు. మా దురదృష్టానికి ఆయన ఆ టైంలోనే ఆయన కలెక్టర్గా ప్రమోట్ అయ్యి జిల్లాలు సపరేట్ అవడం వల్ల వేరే చోటకి షిఫ్ట్ అవడం జరిగింది. తర్వాత వచ్చిన కలెక్టర్ గారు దాన్ని ప్రొసీడింగ్స్ ఇచ్చి హెడ్ ఆఫీస్కి రాయటం జరిగింది ఆ సర్వే నెంబర్లు క్యాన్సిల్ చేయమని. అవి క్యాన్సిల్ చేస్తూ ఆర్డర్ వచ్చిన తర్వాత సేతువారు మొత్తం క్యాన్సిల్ అవ్వడం జరిగింది. రికార్డెడ్గా మొత్తం కమిషనరు, ఆర్డీడీ, సిసిఎల్ఏ, మొత్తం చీఫ్ సెక్రటరీ వరకు ఈ రికార్డ్ అంతా కూడా ఎంక్వైరీ జరిగింది. చేసిన తర్వాతనే దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆ క్యాన్సిల్ చేసిన తర్వాత మేము అప్లై చేసిన సర్వేకి 2018లో మాకు సర్వే చేశారు. సర్వే చేసి పర్మనెంట్ ల్యాండ్ మార్క్ అయిన ట్రై జంక్షన్, 3 రోజులకి ట్రై జంక్షన్ అంటారు, అది దాన్ని బేస్ చేసుకొని కొలిస్తే మాకు కరెక్ట్గా న్యాయంగానే వచ్చింది. అయితే అదే రోజు ఈ నైబర్ కృష్ణరాజు అనే అతను ఒరిజినల్ డాక్యుమెంట్లో ఉండే అతను సర్వేకి అప్లై చేసినట్టు ఉంటుంది, కానీ ఫిజికల్గా వచ్చేది అతను రాడు. అతని తమ్ముడు రఘురాజు అని వస్తాడు. సో అతను వచ్చి ఈ సర్వే అప్పుడు సంతకం పెట్టాడు. సర్వే స్టార్టింగ్లో సర్వే చేయమని యాక్సెప్ట్ చేశాడు. సర్వే అయిన తర్వాత మా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి సర్వేకి అతను వచ్చాడని. సర్వే అయిన తర్వాత సంతకం పెట్టకుండా ఎస్కేప్ అయ్యాడు. డిపార్ట్మెంట్ని లాస్ట్లో కొంత మేనేజ్ చేశాడు.
సంతకం మాత్రం పెట్టలేదు. డిపార్ట్మెంట్ కూడా పర్లేదని సంతకం పెట్టకపోతే ఏం కాదని గైడ్ చేస్తే మేము సరే అని ఊరుకున్నాం. మాకు అంత డెప్త్ నాలెడ్జ్ సమస్య వస్తే కదా మనకు తెలుస్తుంది. అది అయిన తర్వాత 3-4 నెలలు ఏమీ చేయలే. 4 నెలలు తర్వాత మేము దాన్ని డెవలప్ చేసుకుంటూ రాళ్ళు బాతి రోడ్లు అది ఫామ్ చేసుకునే టైంలో ఇమీడియట్గా హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ ప్రీవియస్ సర్వే మీద స్టే ఆర్డర్ తీసుకురావడం జరిగింది. ఆ స్టే ఆర్డర్ ఏమని నాకు నోటీస్ ఇవ్వకుండా చేశారు, నా ఆబ్సెన్స్లో జరిగింది ఇది, అందువల్ల ఈ సర్వేని యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదని చెప్పి వన్ సైడ్ ఆర్డర్ వచ్చింది. మాకు నోటీస్ కూడా రాలేదు. కోర్టు నుంచి మాకు నోటీస్ ఇవ్వాలి. యాక్చువల్ ప్రొసీడింగ్స్ ప్రకారం ఏంటంటే అతను కోర్టుకి వెళ్ళకూడదు, అతనికి అన్యాయం జరిగితే అప్పీల్కి వెళ్ళాలి. అప్పీల్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి. 4 నెలలు గమ్మున ఊరుకొని 4 నెలల తర్వాత కోర్టు ఆర్డర్ తెచ్చాడు. సరే అప్పటి నుంచి కోర్టులో అడ్వకేట్ని మేనేజ్ చేస్తున్నాడు. మా అడ్వకేట్ని కూడా మేనేజ్ చేస్తున్నాడు, మాకు తెలియదు. అది 5 సంవత్సరాలు పట్టింది. 2019 ఫిబ్రవరిలో జనవరిలో స్టే ఆర్డర్ తెస్తే 4-5 సంవత్సరాలు పట్టింది. రీసెంట్గా అది దాని మీద ఫైనల్ ఆర్డర్ ఇచ్చారు. ఏమని మా అడ్వకేట్లని మేనేజ్ చేయటం వల్ల వాళ్ళు నోరు తెరవల కేసు గురించి. ఆర్డిడి ఫైలు ఇవన్నీ పుటప్ చేసాం. కేసు అంతా కూడా మన ఈవెన్ ఇప్పుడున్న ఏడి ఇన్నేష్ గారు ఆయన సర్వే గురించి ప్రాపర్గానే రిపోర్ట్ సబ్మిట్ చేశాడు. ఆ రిపోర్ట్లన్నీ తొక్కిపట్టి అవి కనుక అడ్వకేట్ నోరు తెరిచి దాని కనుక రికార్డులో పెడితే ఇంకా వాళ్ళకి ఆర్డర్ రాదు. అందువల్ల వాళ్ళు ఏం చేశారు, అడ్వకేట్ని మేనేజ్ చేసి అసలు తెరవకుండా అడ్వకేట్తో మాకే మిస్గైడ్ చేయించారు. ఏమనంటే మనం ఏం మాట్లాడినా జడ్జి గారి దగ్గర ఇది నెగిటివ్గా పోతుంది, మీరేం మాట్లాడకండి అని చెప్పి మిస్గైడ్ చేసి మేము అట్లా చూస్తూ ఉన్నాం. వాళ్ళకి రీసర్వే చేసుకోమని ఆర్డర్ పాస్ చేశాడు జడ్జి గారు. సో అది కూడా ఎన్ని రోజులు అంటే వితిన్ 3 months దానిలో వాళ్ళు సర్వే చేయించుకొని పాస్ చేసుకొని తెచ్చుకోవాలి. 3 months అయింది, 6 months అయింది, అది సర్వే అవ్వలేదు. వాళ్ళు అప్లై చేసి కూడా 3 నెలల లోపు వాళ్ళు అప్లై కూడా చేయలేదు. తర్వాత అప్లై చేయడం జరిగింది. అప్లై చేసిన తర్వాత 1-2 సార్లు సర్వేకి వచ్చారు. అప్పుడు మేము ఇన్సిస్ట్ చేసిన దాన్ని బట్టి మేము ట్రై జంక్షన్ నుంచే పర్మనెంట్ ల్యాండ్ మార్క్స్ నుంచే తీసుకుంటున్నాం అన్నారు. అయితే ఇది ఫైనల్ కాదు, మేము మళ్ళీ ఓన్లీ కోఆర్డినేట్స్ తీసుకున్నాము, ఫైనల్గా మేము ఒకరోజు మీకు డేట్ ఇచ్చి ఫిక్స్ చేసి క్లోజ్ చేస్తామని మాకు చెప్పడం జరిగింది. ఆ ఫైనల్ డేట్ అనేది 8th January నాడు మాకు ఇంకో నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ ఇచ్చేటప్పటికి అప్పుడు గవర్నమెంట్లో వాళ్ళు సర్వే డిపార్ట్మెంట్లో వాళ్ళు తీసుకున్న స్టెప్స్ ఏంటంటే ఒక కమిటీని ఫామ్ చేశాము, ఆ కమిటీ ద్వారా సర్వే చేస్తామని చెప్పారు. ఆ కమిటీలో 5 ఏమో చెప్పారు వాళ్ళు. 5లో ఏడీ ప్లస్ అదర్ ఏరియాస్ వాళ్ళు, జోన్స్ వాళ్ళు అనుకుంటా, 2 డిప్యూటీ ఇన్స్పెక్టర్లు, అట్లా ఇంకొక 2 వేరే వాళ్ళు ఎవరో వేశారు పేర్లు. 4 ప్లస్ ఏడీ 5 అనుకుంటా. 5 కలిసి చేయాలా. ఈ ఫైనల్ డే రోజు 5లో 2 వచ్చారు, ఏడీ రాలేదు. వీళ్ళు ఇద్దరు వచ్చారు. 2లో ఒక అతను పర్మనెంట్ ల్యాండ్ మార్క్స్ నుంచి మేము కొలమని ఎప్పుడైతే అడిగామో అతను విన్నాడు, అక్కడి నుంచి కొలుద్దాం అన్నాడు. 2వ అతను దానికి ఒప్పుకోకపోయేసరికి ఒక అతను పర్మనెంట్ నుంచి కొలవకపోతే నేను దీనిలో పార్టిసిపేట్ చేయనని అతను వెళ్ళిపోవడం జరిగింది. 2వ అతను వాంటెడ్గా దాన్ని పర్మనెంట్ ల్యాండ్ మార్క్స్ కన్సిడర్ చేయకుండా అతని ఇష్ట ప్రకారం అగ్రికల్చర్ ఏరియా, ఒక చెరువు ఉంటుంది లోపల సైడ్ ఎక్కడో, అది బౌండరీస్ లేని ఏరియా, పర్మనెంట్ ల్యాండ్ మార్క్స్ లేకుండా అక్కడి నుంచి పాయింట్స్ తీసుకొని వచ్చి వాళ్ళకి కావాల్సిన పాయింట్లు వాళ్ళకి ప్రత్యర్థికి మాకు ఎగనెస్ట్ ఉన్న రాజుగారు కృష్ణరాజుకి అనుకూలంగా వాళ్ళకి ఏ పాయింట్ కావాలో డైరెక్ట్గా ఆ పాయింట్లు పెట్టి క్లోజ్ చేసే ప్రయత్నం చేశాడు. అది ఎప్పుడైతే అర్థమైందో మేమంతా ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఇది అన్యాయం, మీరు పర్మనెంట్ ల్యాండ్ మార్క్స్ నుంచి తప్పకుండా కొలవాలి అంటే ఆ రోజు ముందుగానే పోలీసు వాళ్ళని కూడా 40-50 మందిని పెట్టుకున్నారు. లేడీస్ పోలీసులని, జెంట్స్ని అందరిని పెట్టారు. అందరిని పెట్టినా కూడా మాకు న్యాయం జరగల. అది వాళ్ళకు ఉపయోగపడింది. గూండాలు ఉన్నారు, వాళ్ళు ఒక 100 మంది గూండాలను పెట్టారు. వాళ్ళ మాట పోలీసులు వింటున్నారు, కానీ మమ్మల్ని మీ డాక్యుమెంట్ ఉందా, మీరు ఇంతమంది ఎందుకు వెళ్తారు, ఇంతమంది అవసరం ఏముంది, మీరు 2-3 ఉండండి, ఎవరు ఇంపార్టెంట్ పర్సన్స్ 2-3 ఉండండి, ఈ ప్లాట్ ఓనర్లు అందరూ వాళ్ళకి కన్సిడర్ కాదంట. ఇది పోలీసులు మాకు ఇచ్చిన సపోర్ట్. సో దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు సర్వే చేసి మేము అబ్జెక్ట్ చేసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. దాని మీద సైన్ చేయమంటే కూడా వాళ్ళు సైన్ చేయడానికి సుముఖంగా లేరు. అట్లీస్ట్ ఆఖరికి
బలవంతాన ఏదో ఒక పేజీలో సైన్ చేశాడు, ఇసురు కొట్టాడు దాన్ని సైన్ చేసి. దాన్ని అబ్జెక్ట్ చేస్తూ మీరు క్లోజ్ చేయమంటే క్లోజ్ చేయకుండా పర్మనెంట్ ల్యాండ్ మార్క్స్ ప్రకారం చేస్తే మాకు అభ్యంతరం లేదు, మీరు ఎట్నింగ్ చేసినా అన్నా కూడా దాన్ని అసలు కన్సిడర్ చేయలేదు. ఆ పర్మనెంట్ ల్యాండ్ మార్క్ అనేది మాకు సర్వే నెంబర్ 130 పాయింట్ నార్త్ ఈస్ట్ కార్నర్ పాయింట్లో ట్రై జంక్షన్ అనమాట. అది 3 ఊళ్ళకి ట్రై జంక్షను. ఐలాపూరు, అమీన్పూరు, బొల్లారం, ఈ 3 ఊళ్ళకి సెంట్రల్ పాయింట్ అది ట్రై జంక్షన్ అంటారు. ఆ ట్రై జంక్షన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. మేము చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ట్రావెల్స్ డేటా పెట్టి ఆ ట్రై జంక్షన్ బేస్ చేసుకొని ఇంకా 157, 158 దగ్గర ఒక ట్రై జంక్షన్ ఉంది, ఇక్కడ ఒక ట్రై జంక్షన్ ఉన్నాయి, 2-3 బై జంక్షన్లు ఉన్నాయి. ఇవన్నీ పర్మనెంట్ ల్యాండ్ మార్క్స్ ఉండగా వాటిని కన్సిడర్ చేయకుండా లోపల ఒక చెరువు, పెద్ద చెరువు ఉంది. ఆ చెరువులో నుంచి ఒక అగ్రికల్చర్ ల్యాండ్లో ఏదో ప్లాంటెడ్ స్టోన్స్ నుంచి బేస్ చేసుకొని ఈ సర్వే చేసి వీళ్ళు క్లోజ్ చేసి అన్యాయంగా వీళ్ళు మా వద్దన్న తర్వాత అబ్జెక్ట్ చేసిన తర్వాత కూడా ఈవినింగ్ అవర్స్లో వాళ్ళు పంచనామా ఇచ్చి క్లోజ్ చేయటం జరిగింది. అదే పంచనామా ఇచ్చిన దాన్ని మళ్ళీ మేము ఎమ్మటే నెక్స్ట్ డేనే మార్నింగ్ వెళ్ళి ఏడీ గారికి మేము మళ్ళీ మా అబ్జెక్షన్స్ రైజ్ చేసిన పేపరు మేము ఒక మళ్ళీ కంప్లైంట్ లెటర్ ఇచ్చాము. ఏడీ గారికి ఇవ్వడం జరిగింది, కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది, అదే కలెక్టర్ గారికి కూడా ఇచ్చాం. కలెక్టర్ గారు దొరకలేదు, ఆ పేషీలో ఇచ్చి మేము ఇచ్చి రావడం జరిగింది. ఇచ్చి వచ్చిన తర్వాత మళ్ళీ ఏడీ గారిని అవైలబుల్గా లేకపోతే మరుసటి రోజు వెళ్ళి కలవడం జరిగింది. వారు చెప్పేది ఏంటంటే ఇంకా రిపోర్ట్ సైన్ చేయలేదు, సైన్ చేసిన తర్వాత మీరు అవసరమైతే మీరు అప్పీల్కి వెళ్ళండి అని చెప్తాడు. ఒకసారి సైన్ అయిందంటే మేము వాళ్ళని తట్టుకోవటం చాలా కష్టం. అవతల వాళ్ళు ఫైనాన్షియల్గా గోండాయుధంగానో ఏదో రకంగా వాళ్ళు ఓవర్ నైట్ దాన్ని క్యాప్చర్ చేసేస్తారు. ఆ క్యాప్చర్ చేయకుండా ఉండటానికి మేము అప్రోచ్ అయిన విధానం మరి ఫర్దర్గా మరి కోర్టు కూడా వెళ్ళాలో మళ్ళీ అడిగినా వీళ్ళు మేము లీగల్గా ఎంక్వైరీ చేస్తాము, వెరిఫై చేసుకొని నేను చెప్తాను అంటున్నాడు. కానీ రీసర్వేకి మళ్ళీ నోటీస్ ఇవ్వమంటే నోటీస్ ఇవ్వటం మా పరిధిలో లేదు. వన్స్ ఇది క్లోజ్ చేసిన తర్వాత పంచనామా ఇష్యూ అయిన తర్వాత దాని మీద నేను సైన్ చేయాల్సిందే అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు ఏడీ గారు. మరి దీనికి ఎంత వాళ్ళకి డబ్బులు ముట్టినాయో తెలియదు. ఏడీ రాకుండా ఏడీ సర్వే కోర్టు ఆర్డర్లో అది ఏడీ సర్వే చేయాలి. వాళ్ళ అబ్జెక్షన్ ఏంటి, అంతకుముందు ఒక ఇన్స్పెక్టర్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ చేసిన సర్వే ఇది ఫైనల్ ఎట్లా అవుతుంది అతని లెవెల్లో, అందుకని మాకు ఏడీ సర్వే కావాలని వాళ్ళే తెచ్చుకున్నారు. అదే ఏడీ సర్వేకి వచ్చిన తర్వాత ఏడీ సర్వేకి రాకుండా వేసిన కమిటీ అందరూ రాకుండా వచ్చిన వాళ్ళు ఇద్దరిలో ఒక అతను దీనికి ఇతను చేసిన సర్వేకి ఫేవర్గా లేడు, రెండో అతను అవుట్ రైట్గా పోలీసులను పిలుచుకొని మరి సార్ నాకు సపోర్ట్ ఇవ్వండి, నేను ఏదో రకంగా క్లోజ్ చేసి వెళ్ళిపోతాను. మరి అతనికి అంత ఇంట్రెస్ట్ ఏంటో తెలియదు. ఇంతమంది 100 మంది, మేము 300, 400 మంది ప్లాట్ ఓనర్లు ఉన్నాం. ఈ ప్లాట్లో వాళ్ళందరూ అక్కడ ఆ రోజు సమావేశం అయ్యి వాళ్ళు బతిలాడుతుంటే పట్టించుకోవాలా. పోలీసులు ఏంటి మీకు ఎక్కడ బాదు, మీకేమైనా ఉంటే కోర్టు ఉంటుంది, వాళ్ళు ఇచ్చిన సజెషను మాకు ఏమాత్రం సహకరించాలా. ఇప్పుడు అది అన్యాయం జరుగుతున్నప్పుడు ఆపేస్తే ఏం పోయింది, ఆయనకి అధికృత అధికారి ఏడీ లేడు అక్కడ, దాన్ని కూడా పట్టించుకోవాలా. పోలీసులు ఎప్పుడు కూడా మరి మాకు కోఆపరేట్ చేసినట్టు ఏమి అనిపించలేదు. మా విన్నపం ఏంటంటే గవర్నమెంట్కి కానీ అధికారులకు కానీ పర్మనెంట్ ల్యాండ్ మార్క్స్ నుంచి సర్వే చేసి దీన్ని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు అతను జరిగేది ఇదిగోండి, ఈ సర్వే నెంబర్లు ఇలా ఉన్నాయి. వాళ్ళ 2 సర్వే నెంబర్లో 18 ఎకరాలు బౌండరీ డిస్ప్యూట్ జరుగుద్దా, 2 సర్వే నెంబర్లు కలిసి సుమారుగా 40 ఎకరాలు. మేము నష్టపోయింది, మాకు బౌండరీ లొకేట్ ఒక చోట నుంచి ఇంకో చోట షిఫ్ట్ అవుద్ది. వెళ్ళి మా బౌండరీని తీసుకెళ్ళి ఐలాపూర్ హయ్యర్ అథారిటీస్ అప్ టు మేము జాయింట్ డైరెక్టర్ని కూడా కలవడం జరిగింది. ఆయన కూడా వాళ్ళకి ఒత్తాసు పలికాడు. దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఎవరంటే ప్రజెంట్ ఉన్న ఒక ఎంపీ రఘువీర్ రెడ్డి అంట, నల్గొండ ఎంపీ కే రఘువీర్ రెడ్డి, ఆయన ఇన్వాల్వ్మెంట్ అంటే దీని బ్యాక్గ్రౌండ్. మరి ఆయనకేం ఇంట్రెస్టో తెలియదు. ఇంతమంది పేదవాళ్ళు నష్టపోతున్నారు, దీన్ని మేము కనుక యాక్సెప్ట్ చేస్తే మేము తీసుకెళ్ళి మా బౌండరీని తీసుకెళ్ళి ఇంకో చోట పెడితే ఆల్రెడీ పక్క ఏరియాలన్నీ కూడా ఇంకా 5-6 లేఅవుట్లు ఉన్నాయి. 5-6 లేఅవుట్లు అందరూ జరగాల్సిందే. వాళ్ళందరూ మళ్ళీ మా మీద కేసులు వేస్తారు. మేము ఇప్పుడు దాకా 20 సంవత్సరాలు ఏదైతే ఫైట్ చేసామో అదే ఫైట్ వాళ్ళందరూ ఒకరి మీద ఒకరు చేసుకొని మా మీదకు మళ్ళీ వస్తారు. సో ఇది జీవితాంతం ఇక మేము బ్రతుకున్నాను లేదా తరతరాలుగా కూడా ఈ సమస్యకు సొల్యూషన్ దొరకదు. సొల్యూషను గవర్నమెంట్ వాళ్ళు అధికారులు, ముఖ్యమంత్రి గారు వీళ్ళంతా కూడా ఇంటర్వ్యూ అయ్యి దీనికి సరైన పరిష్కారం చూపిస్తారని కోరుకుంటూ ముగిస్తున్నారు.